హాయ్ ఫ్రెండ్స్, దసరా దసరా అనగా సంక్రాంతి అనగా సినీ ప్రియులకు మరియు ఎంతో ఫ్యాన్స్కి ఎంతగా ఆకట్టుకుంటుంది. దసరా వస్తుందంటే వాళ్ళ ఫ్యాన్స్ సినిమాలు రిలీజ్ అవుతాయని ఎంతగా ఆశగా ఉంటుంది. కానీ ఈ దసరాకి పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. అలాగే సంక్రాంతికి కూడా మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం దసరాకి ఏకంగా 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ 7 సినిమాలు ఏ సినిమా బ్లాక్ బస్టర్తో 100 కోట్ల క్లబ్లో చేరుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. దసరా సినిమా కూడా సంక్రాంతి సినిమా ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడగా ఈసారి దసరా సినిమా జాతర కూడా పెద్ద హీరోలు సందర్భించిన ఏమాత్రం కూడా హవా లేనట్టుగా తెలుస్తుంది. ఈ వారం థియేటర్లో రిలీజ్ కానున్న మూవీస్లో గోపీచంద్ నటించిన విశ్వం, రజనీకాంత్ వ్యాటియన్, సువాసన జానకి అయితే గనక సుధీర్ బాబు మా నాన్న సూపర్ హిట్ సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దసరా రిలీజ్ కానున్న మూవీలు ఏంటో ఇన్ని సినిమాలు ఈ ఏడాది చూద్దాం. ఈ ఏడాది దసరా సందర్భంగా ఈ వీకెండ్ మొత్తంలో 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో నేరుగా కొన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ కానున్నవి. మరికొన్ని సినిమాలు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు సినిమా డబ్బింగ్తో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్టోబర్ 10న వ్యాటియన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ వ్యాటియన్, ది హంటర్ జైలర్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లాలా సలం డిజాస్టర్ తర్వాత రజనీ నటించిన సినిమా ఈ వారం గురువారం అక్టోబర్ 10న థియేటర్లో దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. జ్ఞానవేర్ డైరెక్టర్లో ఈ సినిమా మూవీపై భారీ అంచనాలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. జైలర్ సినిమా తర్వాత స్థాయిలో బ్లాక్ బస్టర్తో దూసుకుపోవాలని కోరుకుంటున్నారు. అలాగే మ్యాచ్ ఆఫ్ ద స్టార్ గోపీచంద్, విశ్వం సినిమాలో కావ్య దపార్ జంటగా నటిస్తున్న సినిమా లేటెస్ట్ ఫిల్మ్ విశ్వం ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్లో యాక్షన్ ఫంగామా ప్రేక్షకుల ముందుకు రానట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. అలాగే జానకి అయితే గనక అక్టోబర్ 12న సువాస నటించిన మూవీ జానకి అయితే గగన ఈ సినిమా దసరా రోజే అంటే శనివారం అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. నిజానికి గత కొన్ని రోజులుగా రివర్సిన సినిమా, కానీ ఏపీ తెలంగాణ వరదల కారణంగా ఈ సినిమా నెల రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సుధీర్ బాబు నటించిన సినిమా మా నాన్న సూపర్ హిట్ ఈ సినిమా అక్టోబర్ 11న తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా గత ఏడాది హంటర్, ఈ ఏడాది హర్రర్ సినిమాతో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత సక్సెస్ లేకపోవడంతో సుధీర్ బాబు ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్పై భారీ అంచనాలు పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మట్టియాన్ అక్టోబర్ 11న కన్నడ స్టార్ హీరో ధ్రువ సంజయ్ నటించిన మూవీ మట్యన్ ఈ శుక్రవారం అక్టోబర్ 11 రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కానున్నట్టుగా చేస్తుంది. అలాగే జిగ్రా అక్టోబర్ 11న బాలీవుడ్ స్టార్ హీరో ఆలియా భట్ నటించిన జిగ్రా సినిమా కూడా శుక్రవారమే అక్టోబర్ 11న రిలీజ్ కానుందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సినిమాలో తెలుగులో రిలీజ్ చేస్తారు. తన తమ్ముడు కాపాడడానికి చేసే ప్రయత్నమే జిగ్రా సినిమా అని తెలుస్తుంది. అలాగే శ్రీ రాజారావు అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. నాని నితిన్ నటించిన మూవీ శ్రీ రాజా గారు గురువారం అక్టోబర్ 10న రిలీజ్ కానవుతుంది. అదే రోజు రజనీకాంత్ నటించిన వ్యాటియన్ తెలుగు సినిమా కూడా వస్తున్నట్టుగా సతీష్ విఘ్నేష్ డైరెక్టర్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దసరా బరిలో పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతుంది. ఆ సినిమాతో మంచి హిట్ కొన్న నాని నితిన్ ఈసారి మంచి హిట్ బ్లాక్ బస్టర్ దూసుకుపోతుందని తెలుస్తుంది.